హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్. ఏంటి ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది ఏంటంటే రైపొట్టు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ నా ఛానల్లో రైపొట్టు రెసిపీ పెట్టాను. సో ఆ రైపొట్టు గారెలు వేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్కి. అది ప్రాసెస్, దానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ రైపొట్టు అండ్ బియ్యం పిండి, శనగపిండి, కొంచెం చిల్లీ పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ అండ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ కరివేపాకు, గ్రీన్ చిల్లీ. ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను థింగ్స్ అనేవి. ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే రేపొట్టు వేసుకోవాలి. అండ్ ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండ్ శనగపిండి 2 స్పూన్లు అయితే ఆబ్వియస్లీ వరిపిండి 1 స్పూన్ మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ పసుపు, తగినంత సాల్ట్. ఇవన్నీ మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద, స్టవ్ మీద ఆయిల్ పెట్టని హీట్ అవుతుంది. వడ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. అలా వడలు వేసుకోవాలి. బోండాలన్నా వేసుకోవచ్చు, బట్ ఏంటంటే లోపల ఉడుకుతారో ఉడకదో, కానీ ఏ షేప్లో వేసుకోవచ్చు. నేనైతే గారెల షేప్లో వేస్తున్నాను, చిల్లి గారెలు. చూసారు కదా ఫ్రెండ్స్, వడలు అయితే ఇలా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్లో వేపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? హలో గాయ్స్, ఫైనల్గా రైపొట్టు వడలు అండ్ విత్ టమాటా సాస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.